జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ ఒక ఆదర్శవంతమైన ఒక స్ఫూర్తివంతమైన ఏదైతే ప్రసంగం బయటకు వచ్చిందో నిన్న, అందులోంచి ఒక రెండు మూడు వ్యాఖ్యలు తీసుకొని నేను మీ ముందుకు వస్తున్నాను. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులేస్తారు. ఇది పరిస్థితి. అంటే మన దేవుళ్ళను ఇతరులు కించపరచడం కాదు, మన దేవుళ్ళను మనం కించపరుచుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వినాయకుని విగ్రహాలను నిమజ్జనం ఎంత స్ఫూర్తివంతంగా జరిగింది, ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగింది అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అంశం. అంటే ఏ యువజన సంఘం వాళ్ళు వారికి లేకపోతే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళందరూ కూడా ఇది ప్రశ్నించుకోవాల్సిన అంశము. ఎందరూ తాగి తందనాలాడి ఆ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చేశారు. వినాయకుని పేరు మీద వసూలు చేసిన డబ్బులు ఎందరూ తాగుడుకు, విలాసాలకు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న. మిత్రులారా, హైందవ సోదరులారా, ఒక పవిత్రమైన కార్యాన్ని చేస్తున్నప్పుడు ఆ పవిత్రతకు 0 నుంచి 100% వరకు న్యాయం చేయగలిగే శక్తి అందరికీ ఉండి కూడా దాన్ని పాటించడం లేదు. ఎంత చికాగేస్తుంది, ఎంత విసుగొస్తుంది అంటే ఇలాంటి సందర్భంలో కూడా అరే అసలు మనం ఒక 1000 రూపాయలు 500 చెందా ఇస్తే దాని వాళ్ళు ఇంత దుర్వినియోగం చేస్తున్నారా, ఇంత చెండాలం చేస్తున్నారా అనే పరిస్థితి వస్తున్నది. కొందరైతే ఇక చెప్పాలి, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా డీజే దొరకలేదని వినాయక నిమజ్జనాన్ని వాయిదా వేసుకున్నారు. అంటే ఈవెన్ పూర్ణిమ అయిపోయాక కూడా వినాయక నిమజ్జనం చేసిన సందర్భాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనం రోజు కొందరు మర్చిపోయారు మందు బాటిల్ తెచ్చుకోవడం. అరే మనకు మందు లేదురా, వినాయకుని ఎట్లా తీసుకెళ్తాం, తప్పు కదా అన్నంత రేంజ్ లోపల ఆ రోజు కల్పించట మళ్ళీ తీసుకెళ్తారట. కొందరు డీజేలు దొరకలేవండి, కొందరు మందు దొరకలేదండి, కొందరు హెచ్చరికంగా అనమాట. అంటే హెచ్చరికంగా అంటే ఒకరి నుంచి ఒకరు వాడు చేస్తుండ్రు కదా, వాడు 10 మందితో చేస్తే మనం 20 మందితో చేద్దాం, వాడు 10 డబ్బులు పెడితే మనం 15 డబ్బులు పెడదాం అన్నంత రేంజ్ లోపల ఆ రకంగా ఊరేగింపు వినాయక నిమజ్జనం చేయడం అవసరమా, అది సాంప్రదాయమా అనేది ప్రశ్న. దయచేసి దీన్ని మార్చండి. నిజంగా మార్చాల్సిన అవసరం ఉంది. మీరు దేవుని పేరు మీద డబ్బులు వసూలు చేసినవి అవి ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడాలి, లేదా సేవా కార్యక్రమాలకు ఉపయోగపడాలి. ఒక సందర్భం వచ్చింది, జగిత్యాల జిల్లాలో వాల్మీకి ఆవాసం కేంద్రం ఉంటుంది దరూర్ క్యాంపులో. అక్కడికి కొందరు వెళ్ళి ఈ మిగిలిన డబ్బులు అంటే పోగేసిన డబ్బులు, వినాయక నిమజ్జనం తర్వాత పోగేసిన డబ్బుల్ని అక్కడ ఇచ్చొచ్చారు తెలుసా కొందరు. ఎంత పుణ్యకార్యం! వాల్మీకి ఆవాసం అని చెప్పని సేవా భారతి వాళ్ళు నడిపిస్తారు. ఎంత అద్భుతం అనిపించిందంటే వాళ్ళు ఇస్తున్న సందర్భాన్ని ఆ ఫోటో చూస్తేనే ఎంతో పరమానందం కలిగించేంత సంతోషం వేస్తుంది. అట్లా ఉండాలా దైవభక్తి లేదా సామాజిక స్పృహ కలిగి సేవ చేసేటట్టుగా ఉండాలి. కానీ ఈ చిల్లర వ్యవహారాలు చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిందంటే మా వినాయకుని చూసి నవ్వుకోవడం ఎందుకు నవ్వరు? ఎందుకు నవ్వద్దు? మీరు ఇట్లా చేస్తే నవ్వరా? మన నవ్విపించే వల్ల మనమే కదా. కేవలం మనం తాగుడు బుక్కుడు అది అయిపోయినాక అంటే ఎక్కడక్కడ అయిపోయినాక ఏదో కుర్చుని తాగేదో రాగాలని ఇవ్వలేదు. అయినా ఆ డబ్బులతో రాగడం వినాయక నిమజ్జనం లేకపోతే ఇక తాగుడు లేదండి ఇది. కాబట్టి దయచేసి ఈ పద్ధతిలో మార్చుకోమని చెప్పని చాలా మంది చెప్తున్న మాట, చాలా మంది బాధపడుతూ చెప్పిన సందర్భం. అయినా కూడా చేద్దాంలే, వీడియో చేస్తే బాగుంటారా, ఇట్లా ఎందుకు మనం అని చెప్పి అనుకున్నాం. కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన తప్పులు మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి ఇలా చేసిన వాళ్ళందరూ గమనించి భవిష్యత్తులో
ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతున్నాం. జై శ్రీరామ్.